చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టాకింగ్స్ ఎలా వేసుకోవాలి, స్టాకింగ్స్ వేసుకునేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, స్టాకింగ్స్ ఎలా యూజ్ చేయాలి. నెంబర్ 1 ఏంటంటే మీ సైజు, మీ కొలతలు తీసుకొని మీ మెజర్మెంట్ కి సరిపోయినట్టుగానే ఉండాలి. యూ కెనాట్ వేర్ సంబడి ఎల్స్ స్టాకింగ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో అందరికీ వెరికోస్ ఉన్నాయి కదా ఒకళ్ళు వేసుకుంటారు, అది చాలా పొరపాటు. నెంబర్ 2, స్టాకింగ్స్ ఇస్ ఎ మెడికేటెడ్ గార్మెంట్. అంటే మీ సైజుకు సరిపోయినట్టుగా మీకు ప్రెషర్ ఒక 15 to 25 మిల్లీమీటర్స్ ప్రెషర్ ఇవ్వడానికి సరిపోయినట్టుగా ఉండాలి. సో మీరు లూజ్ గా వేసుకున్నా, టైట్ గా వేసుకున్నా దానికి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. నెంబర్ 3, హై క్వాలిటీ బ్రాండ్సే వాడాలి. కొన్ని వెరీ చీప్ బ్రాండ్స్లో ఏంటంటే ప్రెషర్ కన్సిస్టెంట్ గా ఉండదు. సో మీకు ఇంత ఒత్తిడి రాదు దానివల్ల. సో ప్రెషర్ ఉండకపోవడం వల్ల మీకు ఆ సాక్స్లు ఏమాత్రం పనిచేయవు. సో హై క్వాలిటీ సిగ్వారిస్, జాబ్స్ట్ ఇట్లాంటి కంపెనీస్ మీరు వాడాలి. యూ షుడ్ నాట్ యూజ్ బ్యాడ్ కంపెనీస్ ఆఫ్ స్టాకింగ్స్. 4th థింగ్, ఈ స్టాకింగ్ అనేది మీ అవసరం బట్టి రోజంతా వేసుకోవాలి. ఎలాగో కొన్ని సాక్సెస్ ఏంటంటే మీకు నైట్ కూడా వేసుకోవడానికి ఇస్తాం. అలాంటప్పుడు ప్రెషర్ నైట్ కూడా కొంత కంటైన్ అవుతుంది. మళ్ళీ అన్ని సాక్స్ సేమ్ కాదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ డబుల్ లేయర్ స్టాకింగ్స్ అని అట్లీస్ట్ మినిమం 4 టైప్స్ ఉంటాయి. మీ వారికోస్ వెయిన్స్ తీవ్రత బట్టి మీ డాక్టర్ ఇస్తారు. హై దాకా యూజువల్ గా ఇండియాలో పెద్దగా కష్టము. మోస్ట్ పీపుల్ కి థైస్ డిస్ప్రపోర్షనెట్లీ లావుగా ఉంటాయి. సో ఆఫెన్ టైమ్స్ మోకాల దగ్గర సరిపోతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టాకింగ్స్ బదులు ఈ రెడ్ క్లాత్ కట్టుకోవడము, వైట్ క్లాత్ కట్టడము, క్రేప్ బ్యాండేజ్ కట్టడం అవన్నీ వేస్ట్. వాటి వల్ల మీరు ఆ రోజు టైట్ గా కట్టొచ్చు, లూజ్ గా కట్టొచ్చు. దానివల్ల ప్రెషర్ ఈవెన్ గా ఉండదు. ఈవెన్ గా ఉండకపోవడం వల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే స్టాకింగ్స్ వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ కావు. స్టాకింగ్స్ వల్ల వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి మాత్రమే. సో మీరు 1 year, 1 month, 10 years స్టాక్స్ వేసుకుంటే ఆ 10 years వరకు ఒత్తి పెడతాయి. 11th year మళ్ళీ వారికోస్ పెరిగిపోతాయి. సో ఆల్వేస్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఇన్ మైండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎటువంటి ఆయిల్స్, క్రీమ్స్ ఇవన్నీ పెట్టకూడదు సాక్స్ వేసుకునే ముందు. మాక్సిమం కాలు మంచిగా వాష్ చేసుకొని కొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది.